ఒక వర్గాన్నో వ్యతిరేకించడానికి కాదు, ప్రోత్సహించడానికి కాదు. సభ్య సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ, సామాజిక రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమమే పరమావధిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ సందర్భంగానే ఈరోజు ఆ ఘటనని నేను మళ్ళీ చెబుతా ఉండా. నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి. మేము దాన్ని కాదు మాట్లాడుతుంది. మా ఉద్దేశం నిందితులను వెనకే సూరాటం కాదు. మా యొక్క ఆలోచన అది కాదు. కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు తప్పు చేస్తే శిక్షించమంటున్నాం. దానికి వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. సహజంగా పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు. కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా పోలీసులు బూట్ కాల్తో కాలు మీద ఒక సీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం, ఇంకో సీఏ విచక్షణారహితంగా కొడతాం. దీన్ని ఏమంటారు? నిందితుల్ని డెఫినెట్గా శిక్షించమంటున్నాం. కానీ సమాజంలో నివసించే ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా? లేదు, లా అండ్ ఆర్డర్ని పోలీసు వ్యవస్థ చేతుల్లో తీసుకునే విధంగా ఏదో చేయాలంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడున్న మేమందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేసిన పని సిగ్గుతో తల వంచుకోవాలా ప్రభుత్వం. ఏ రకంగా తెనాలి నడి బజార్లో 3 యువకుల్ని మీకు లేని అధికారాన్ని ఎవరి కోసమో, ఎవరి మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి, ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది. కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు తెనాల్లో. ఎవరు చూపించాలా? పోలీసులే వీడియోలు తీస్తున్నారు, వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే వీడియో తీశారు. ఈ వీడియో ఎలా ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే పోలీసులు తీసిన వీడియో అది. పోలీస్ కానిస్టేబుల్ తీసిన వీడియోలు ఈరోజు బయటకు వచ్చేవరికి ఇంత నీచంగా నాకు తెలిసి ఈ తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా. ఎందుకంటే నేను ఇప్పుడు 3 సార్లు పోటీ చేశాను, శాసనసభ్యుడికి చేశాను. మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు అంతకుముందు 3 సార్లు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశాం. ఇంకా అనేక మంది నాయకులు ఈ తెనాల్లో శాసనసభ్యులయ్యారు. కానీ ఏ రోజు జరగని విధంగా ఇంత దారుణంగా ఈ చర్యని
ఖండిస్తూ ఉంటాం. తప్పకుండా ఈ చర్యని పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ. అలాగే ప్రభుత్వం ఈ చర్యపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. నాతో పాటు సోదరులు మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు మొండితోక అరుణ్ కుమార్ గారు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరి గారు, అలాగే ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు కిరణ్ గారు, అట్లాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ డేవిడ్ గారు, అట్లాగే ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులు, తెలానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముందుగా శివకుమార్ గారు మాట్లాడినటువంటి తెలాలి పట్టణంలో నడిబొడ్డున ముగ్గురు వ్యక్తుల మీద పోలీసులు అమానుషంగా కొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. అమానుషంగా కొట్టడం, ఇప్పుడు ముద్దాయి అయితే అతనికి ఎలాంటి శిక్ష వేయాలో చట్ట ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత వ్యవస్థ మీద ఉంది. కానీ బహిరంగంగా పర్టిక్యులర్గా దళిత మైనారిటీల పిల్లలను వాళ్ళు ఏ కేసులో ఉన్నారు, ఏ కేసు అయితే ఆ కేసు శిక్షించండి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను కాలరాచే విధంగా, వీటన్నిటికీ కారణం ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరే తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వారిని బట్టి నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థ కూడా. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం దళితుల మీద, బహుజనుల మీద, మైనారిటీల మీద దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు తెనాలి ఇన్సిడెంటే కాదు, స్వయానా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పొలుగులతో పొడిపించినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి అది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అదే కాదు, దళిత ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు సస్పెండ్ చేసి నరి రోడ్డు మీద నిలబెట్టినటువంటి చరిత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒకరు సునీల్ కుమార్ అయితే, రెండు సంజయ్. దళిత ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఈరోజు విశాల్ గున్ని, ఐఏఎస్ల సంగతి పరే పరి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద అట్రాసిటీలే. చివరికి ఎంత బరి తెగించారంటే స్వయానా ఒక శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడితో దళితులు గంజాయి తాగేవాళ్ళయా అనే పరిస్థితికి తీసుకొచ్చారంటే మీ పరిపాలనలో ఎంత హేళనగా, ఎంత తేలికగా, ఎంత అపహాస్యం చేసే విధంగా ఉందో గమనించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే అనంతపురం ఉరవకొండలో దళితుల మీద దాడి జరిగిన తీరు, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని మండలంలో దళిత స్త్రీని ట్రాక్టర్తో తొక్కించినటువంటి పరిస్థితి, స్వయానా ఒక శాసనసభ్యుడు నానాజీ దళిత డాక్టర్ని చెంప మీద కొట్టినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈరోజు నందికొట్టుకూరులో అయితే ఒక వ్యక్తి డైరెక్ట్గా లాకప్ డెత్ అయినటువంటి పరిస్థితి. అదే కాకుండా రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబు మీద
బహిరంగంగా అతన్ని అపహాస్యం చేసి అతన్ని బయటికి లాగినటువంటి పరిస్థితి. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు ఊరిలో పిఠాపురం నియోజకవర్గంలో దళితులను వెలివేసిన తీరు, అదే కాకుండా పల్నాడు నరసరావుపేట ప్రాంతంలో దళిత స్త్రీని బహిరంగంగా ఆమెను అపహాస్యం చేస్తే, ఆమెను అగౌరవపరిస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజమండ్రికి సంబంధించి సాగర్ అనే వ్యక్తి బట్టల మొత్తం ఉప్పదీసి బహిరంగంగా ఊరేగించిన తీరు, పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఒకటి కాదు, రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొని దళితులను ఏ విధంగా ఏదిస్తూ ఉన్నారో, ఈ రోజుకి మా నాయకుడు జైల్లో మగ్గుతూ ఉన్నాడు నందిగం సురేష్. దళితుల్లో రాజకీయాలు చేయాలంటే మొన్నటిదాకా మా అరుణ్ మీద కేసు, నందిగం సురేష్ మీద కేసు. ఈరోజు ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో